హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూసేద్దాం. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి, 2 స్పూన్లు ఆవాలు తీసుకోవాలి. మనం తీసుకున్న అర కేజీ ఉసిరికాయలకు ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. దాన్ని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 50 గ్రాముల చింతపండు తీసుకోవాలి. దాన్ని ములిగేంత వరకు ఒక కప్ వాటర్ వేసుకొని దాన్ని ఉడికించి పక్కన పెట్టుకొని చల్లగా అయ్యాక మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎప్పుడైనా పచ్చడిలకి మనం పల్లీల నూనె కానీ ఆవాల నూనె కానీ వాడితే అది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. నేను ఈ అర కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ పల్లీల నూనె తీసుకున్నాను. నూనె కొంచెం కాగిన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటిని వాటిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇది ఉడికిందో లేదో చూడడానికి జస్ట్ చిన్న ఫోక్తో కానీ చాక్తో కానీ నొక్కి చూస్తే ఉసిరికాయ ఉడుకుతుంది. దోరగా వేయించుకున్న దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, గుప్పెడి కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న ఈ పోపు దినుసుల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు మగ్గును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 15 వెల్లుల్లి రెబ్బలు కూడా అందులో వేసుకొని చింతపండు పచ్చివాసన పోయినంత వరకు వేయించుకొని ఈ పోపు అంతా కూడా చల్లగా అయినంత వరకు పక్కన పెట్టుకోవాలి. ముందుగా వేయించుకున్న ఉసిరికాయల్లో 2 టేబుల్ స్పూన్ల ఆవు పిండి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న నేను గల్లుప్పుని తీసుకున్నాను, 30 గ్రాములు తీసుకున్నానండి. అది వేయించుకొని ఎండలో పెట్టుకొని ఆ పొడి చేసుకొని ఇందులో వేసాను. 50 గ్రాములు కారం పడింది నాకైతే. కారం తిన్నవాళ్ళైతే కొంచెం ఒక 10 గ్రామ్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. మనం రెడీ చేసుకున్న ఈ ఆయిల్ని గోరువెచ్చగా ఇందులో వేసుకోవాలి. నేనైతే ఇందులో చింతపండు మగ్గును వేసుకున్నాను. చింతపండుని ఆప్షనల్ అండి. నిమ్మకాయని కూడా 2 పెద్ద నిమ్మకాయలు తీసుకొని ఈ పోపుని ఇందులో వేసేసుకొని లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవచ్చు. కానీ నాకు చింతపండు పులుపు ఇష్టం కాబట్టి చింతపండుతో ఉసిరికాయ పచ్చడి పెట్టుకున్నాను. ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 2 రోజులు అలానే ఉంచేసేయాలి. పచ్చడి ఎటువంటి తడి లేకుండా చేసుకోవాలి. ఈ పచ్చడి రోజులో ఒక్కసారి మూత తీసుకొని కలుపుకుంటే ఒక్కసారి నూనె పైకి తేలుతుంది. మనం ఎలాంటి పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా ఆయిల్ అనేది పైకి తేలాలి. అలా తేలితేనే నిలవ పచ్చళ్ళు బాగుంటాయి. ఈ నిలవ పచ్చళ్ళలో ఒకవేళ ఉప్పు సరిపోకపోతే మనం కొంచెం వేసుకోవచ్చండి. అదే ఎక్కువైతే మాత్రం మళ్ళీ ఉప్పు తీయలేము. అందుకని ముందు క్వాంటిటీ తగ్గించే సాల్ట్ వేసుకోవాలి. ఆయిల్ కూడా సరిపోకపోతే కొంచెం గోరువెచ్చగా ఆయిల్ మరగపెట్టుకొని ఇందులో వేసుకోవచ్చు. వేడివేడి పప్పు వండుకొని వేడివేడిగా అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.